హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. ఇలా చేయబోయేది అరటికాయ ఫ్రై. నేను 3 అరటికాయ తీసుకున్నాను, వాటర్ తీసుకున్నాను, ఉప్పు తీసుకోవాలి. ఏంటి అది కాబట్టి అది కోస్తే నల్ల ఉంటుంది, వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు వేసుకుంటే పైన తోలు తీసేయాలి. ఇలా తీసుకోవాలి, అన్నిటినీ ఇలా చేసుకుని అన్నింటిలో వాటర్లో వేసుకోవాలి. అన్నిటిని ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో వేసుకోవాలి, మళ్ళీ ఆ వాటర్లోనే వేసుకోవాలి. అటుగా తాలింపు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇంకా కట్ చేసి పెట్టుకున్నాము ముక్కలు, ఈ వాటర్లో వేసుకున్నాం కదా, ఉప్పు నీటిలో. ఇది కడిగి బాగా గిన్నెలు వేసుకోవాలి. గిన్నెలో గ్యాస్ ఆన్ చేసుకోవాలి, కడాయి పెట్టుకోవాలి, ఆయిల్ పోసుకోవాలి. తగినంత ఆయిల్ ఎక్కాలి. ఆయిల్ ఎక్కింది తర్వాత ఆవాలు వేసుకోవాలి, తగినంత ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర తగినంత, పచ్చవచ్చ పెంచిన ఎల్లుల్లి ఒక గడ్డ ఇందులో వేసుకోవాలి. 2 గ్రాముల కరివేపాకు, ఇంకా కట్ చేసి పెట్టుకున్నాము అట్లా ముక్క అవి ఇందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత వేసి పెట్టుకోవాలి, కలుపుకున్న తర్వాత. ఒక 2 నిమిషాలు మూత వేసి పెట్టుకోవాలి. 2 నిమిషాలు అయింది, మూత వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు తగినంత, అన్నీ కలిపేసుకోవాలి. కారం హాఫ్ స్పూను, ధనియాల పౌడర్ 2 స్పూన్లు, గరం మసాలా హాఫ్ స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, అన్ని కలిపెట్టుకోవాలి. ఒక నిమిషం మూత వేసి పెట్టుకుంటే దానికి అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర చల్లుకుంటాను కదా. అయిపోయిందండి అరటికాయ ఫ్రై. అలాగా చేసుకోండి, టేస్ట్గా బాగుంటుంది, ఈజీగా అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.